నమస్తే, నేను మిచ్చారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంఘం వద్ద సరస్వతి నది అంత్యపుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కాళేశ్వరంలో త్రివేణి సంఘం వద్ద జరుగుతున్న ఈ పుష్కరాలు ప్రజల విశ్వాసం ఏంటంటే, ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలుస్తున్నాయని ప్రజల నమ్మకం. గోదావరి, ప్రాణహిత మనకు కనిపిస్తాయి, కానీ సరస్వతి నది మాత్రం అంతర్వాహినిగా అందులో ఉంది అనే విశ్వాసం మనలో ఉంది. అందుకే కాళేశ్వరం వద్ద జరుగుతున్న సరస్వతి నది అంత్యపుష్కరాలు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అంత్యపుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఈ పుష్కరాల స్నానం చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ వ్యాప్తం కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా తరలి వస్తున్నారు. ఈ పుష్కరాలను మనం సరస్వతి నది కాబట్టి, చదువుకు దేవత అయిన సరస్వతి నది, ఆ నదిలో స్నానం చేసి తరిస్తే మనకు విద్యలు బాగా అబ్బుతాయన నమ్మకం వల్ల ఉంది. ఆ నమ్మకం చేత భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు మంచి ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు ఉంది. పుష్కర ఘాట్లన్నీ కూడా భక్తులతో కిక్కిరిచి ఉన్నాయి.